అవి నాకు త్రావ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతంలోకి నివాస స్థలముకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని ఎందుకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. అతిక్రమములనే నోపుకొందు ననుకుంటేని నీవు నా మా సృష్టికర్త మోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనిలో పాపులు మేము స్వాభావికంగా పాపులు మరియు అపవిత్రులు మరియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామని ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తముగా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప నిన్ను గురించి నిశ్చితమును గురించి సరి అయిన జ్ఞానమును నీ వాక్యము తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకి తన యాక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన ఆత్మ విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ మాందరికి దయచేయండి. ఈస్టర్ దినము రిజరెక్షన్ డే ప్రభు పునరుద్ధానం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుకుందాము. నేను మేల్కొని ఇంటిన ఇకను నీ ఎద్దనే ఇందును, హల్లెలూయా. నీ చెయ్యి నా మీద నుంచి ఉన్నావు, హల్లెలూయా. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, హల్లెలూయా. అది నాకు అందదు, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. ఇంతటితో ప్రారంభ గీతము ముగిసి ఉన్నది. ఈ
దేవునికి మహిమ పరిపూర్ణ శాంతి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమ పరచుచు పరిపూర్ణ
ప్రార్థిద్దుము. సర్వశక్తి గల దేవా, నీ జనతేక కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మరణమును జయించి నిత్య జీవపు ద్వారమును మా కొరకు తెరిచి ఉన్నావు. నీవు మా హృదయముల యందు మంచి కోరికలు పుట్టించుచున్నావు. మేము వాటికి తగిన ఫలములు ఫలించినట్లు కూడా నీవే ఎడతెగకుండా ఎల్లప్పుడూ సహాయం చేయమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడై యుగాయుగులు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ ఈస్టర్ సండే, పునరుద్ధాన ఆదివారం, రిజరెక్షన్ డే కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన వాక్య భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13 నుంచి 15 వరకు ప్రియులు పిసిసి మెంబర్ గారు పిడికాల జోసెఫ్ రాజు గారు వచ్చి చదివిపిస్తారు. పునరుద్ధాన ఆదివారం ఈస్టర్ సండే కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగం